ఈ మధ్య కాలంలో చాలా మంది నిద్ర సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఇవి రకరకాలుగా ఉంటాయి. ఇవి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసం. హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ పృథ్వీ రెడ్డి. నేను సైకియాట్రిస్ట్‌ని. కరీంనగర్‌లో పృథ్వీ న్యూరో సైకియాట్రీలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫస్ట్, నిద్ర సమస్యలలో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్సోమ్నియాస్. ఇది అందరూ వినే ఉంటారు. ఇన్సోమ్నియాస్ అంటే నిద్రలేమి. ఇవి 3 టైప్స్‌లో ఉంటది. ఇన్సోమ్నియా ఒకటి ఏంటి అనంటే లేట్ ఆన్సెట్ ఇన్సోమ్నియా అని అంటారు. అంటే మనం నిద్రపోయాక మెల్లగా పడుతుంది నిద్ర. జల్దీ పట్టదు. దీన్ని లేట్ ఆన్సెట్ ఇన్సోమ్నియా అంటారు. ఇంకొందరికి ఏంటంటే ఇంటర్మిటెంట్ అవేకనింగ్ ఉంటది. అంటే నిద్ర పడుతుంది కానీ మధ్య మధ్యలో ఊకే లేస్తుంటారు. దీనివల్ల నిద్ర అనేది వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ అవేకనింగ్ ఇన్సోమ్నియా. అంటే ఏంటి అనంటే వీళ్ళు నిద్ర మంచినే పడుతుంది, మంచినే కంటిన్యూ అవుతుంది, కానీ జల్దీ లేస్తారు లేవాల్సిన దానికంటే. లైక్ 4 అవర్స్‌కి 5 అవర్స్‌కే మార్నింగ్ లేచేస్తారు. లేచి సరిపోదు నిద్ర వాళ్ళకు జల్దీ లేచేసరికి. మళ్ళీ పడుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతుంటారు. సో ఈ ఇన్సోమ్నియాకి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మెడికల్ కండిషన్స్ ఏమైనా ఉంటే ఇన్సోమ్నియా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఎక్కువ నొప్పులు ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఇన్సోమ్నియా రావచ్చు. కొందరికి అసిడిటీ ఉంటుంది, గ్యాస్ట్రో ఇస్ఫెజల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని ఉంటుంది. అంటే పడుకోగానే యాసిడ్ అనేది నోట్లోకి వస్తుంటది. ఓకే, సో దీంట్లో అసిడిటీలో ఏంటంటే ఆ డిస్టర్బెన్స్ కి వాళ్ళకు స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తాయి. సో దీని వల్ల కూడా ఇన్సోమ్నియా రావచ్చు. అలానే కొన్ని మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా ఈ ఇన్సోమ్నియాస్ వస్తుంటాయి. మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే ఏంటి అంటే కొన్ని రకాల యాంగ్జైటీ డిజార్డర్స్. ఇప్పుడు మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్స్ అని ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తుంటారు, భయపడుతుంటారు. సో ఇలా వీళ్ళు ఆలోచించేసరికి ఏమవుతుందంటే నైట్ లో వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు, లేట్ ఆన్సెట్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంకొందరు డిప్రెషన్ పేషెంట్స్ లో కూడా ఇన్సోమ్నియా అనేది చాలా కామన్ గా చూస్తుంటాం. మళ్ళీ అలానే కాకుండా మనం ముందు డిస్కస్ చేసిన వీడియోలో బైపోలార్ డిజార్డర్ అని కూడా ఒకటి ఉంది. దాంట్లో అసలు వాళ్ళకు నిద్ర అనేదే సరిగ్గా ఉండదు. అంటే 1 అవర్ 2 అవర్స్ మాత్రమే పోతారు, అయినా యాక్టివ్ గా ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి ఇన్సోమ్నియా ఉంటుంది. అండ్ ఈవెన్ స్కిజోఫ్రేనియాలో కూడా ఇన్సోమ్నియా ఉంటుంది. అంటే మనం తెలుసుకునేది ఏంటంటే ఆల్మోస్ట్ 35% టు 50% పాపులేషన్ లో ఇన్సోమ్నియాతో బాధపడుతున్న దాంట్లో ఎవరికో ఒకరికి సైకాట్రిక్ ప్రాబ్లం ఉంటుంది జనరల్ గా. సో దానివల్ల వాళ్ళకి ఇన్సోమ్నియాస్ రావచ్చు. ఇది కాకుండా మళ్ళీ మనం ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా కానీ కూడా ఇన్సోమ్నియా రావచ్చు. లైక్ ఏమన్నా మెడిసిన్స్ అంటే కొన్ని స్టిమ్యులెంట్ మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని ఫిట్స్ కి ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని యాంటీ డిప్రెసెన్స్ ఉంటాయి. యాంటీ డిప్రెసెన్స్ లో కూడా ఇన్సోమ్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మళ్ళీ ఇంకొన్ని పార్కిన్సన్స్ డిసీజ్ అనే దానికి ఇచ్చే మెడిసిన్స్ లో కూడా ఇన్సోమ్నియాస్ ఉంటాయి. అండ్ మళ్ళీ ఈ మందులతో కాకుండా ఇంకొన్ని ఏంటంటే మనం యూజ్ చేసే పదార్థాలు, లైక్ ఆల్కహాల్ తాగేటోళ్లకు, స్మోకింగ్ చేసేటోళ్లకు, ఎక్కువ కాఫీ టీ నైట్ లో తాగేటోళ్ళకి కానీ ఈవినింగ్ లో తాగేటోళ్ళకి కూడా ఇన్సోమ్నియా అనేది చాలా కామన్ గా ఉంటుంది. ఇవి కాకుండా కొందరికి ఏం కారణం లేకుండా కూడా ఇన్సోమ్నియా వస్తుంది. వాళ్ళను ఇడియోపతిక్ ఇన్సోమ్నియా అంటారు. ఇంకొందరిలో పారాడాక్సికల్ ఇన్సోమ్నియా అంటారు. అంటే వాళ్ళకి ఏంది అని అంటే మంచినే పడుకుంటారు, స్లీప్ టెస్ట్ ఏం చేసినా కూడా అన్ని నార్మల్ రిజల్టే వస్తుంది, కానీ వాళ్ళని అడిగితే నేను నిద్ర సరిగ్గా పోలేదు అని అంటారు. జనరల్ గా హిస్టరీ అలానే ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఏమో వాళ్ళు మంచిగా 7-8 అవర్స్ పడుకుంటున్నారు సార్ అని చెప్తారు, కానీ వీళ్ళు మాత్రం నాకైతే నిద్ర పట్టట్లేదు అనే చెప్తారు. అది పారాడాక్సికల్ ఇన్సోమ్నియా అంటారు. అండ్ ఇంకొన్ని బ్యాడ్ స్లీప్ హైజీన్ వల్ల కూడా ఇన్సోమ్నియా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ మీద కూర్చొని అన్ని యాక్టివిటీస్ చేయడము, లైక్ అక్కడనే వర్క్ చేసుకోవడం, అక్కడనే ఆడుకోవడం వల్ల బెడ్ మీద కరెక్ట్ గా టైం ఎక్కువ తీసుకుంటుంది వాళ్ళకి నిద్రపోవడానికి. అంటే టీవీ చూడడం కానీ అలా. ఇంకొంటి ఏంటి అని అంటే పడుకునే ముందట ఎక్సర్సైజ్ చేయడం, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయడం వల్ల కూడా నిద్ర అనేది స్లోగా పడుతుంది. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే బెడ్రూమ్ లో బాగా హెవీ లైట్ పెట్టుకోవడం కానీ, లేకుంటే ఫుల్ సౌండ్ రావడం కానీ, అలా ఉన్నప్పుడు కూడా నిద్ర సరిగా పట్టదు. అప్పుడు కూడా ఇన్సోమ్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది బ్యాడ్ స్లీప్ హైజీన్ వల్ల ఇన్సోమ్నియా వస్తుంటది. ఇంకొందరికి ఏంటంటే చిన్నపిల్లలలో జనరల్ గా చూస్తాం, కొంచెం బిహేవియర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇన్సోమ్నియా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ పక్కకుంటే నేను నిద్రపోవడం, డాడీ పక్కకుంటే నేను నిద్రపోవడం, లేకుంటే ఎత్తుకొని తిప్పితేనే నిద్రపోవడం. సో అలా వాళ్ళు ఒక బిహేవియర్ కి అలవాటు పడిపోతుంటారు. సో ఆ బిహేవియర్ లేకపోయేసరికి వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు, మధ్య మధ్యలో లేస్తుంటారు. సో దీన్ని బిహేవియరల్ ఇన్సోమ్నియా అని కూడా అంటుంటారు. సో ఇవి రకరకాలుగా కారణాలు ఇన్సోమ్నియాకు. ఇది ఇన్సోమ్నియా అనేది ఒక టైప్ ఆఫ్ స్లీప్ డిజార్డర్ మాత్రమే, దానికి ఇవన్నీ రకరకాల కారణాలు. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్లీప్ డిజార్డర్స్ వచ్చేసి సర్కేడియన్ రిథమ్ డిజార్డర్స్. అంటే దీంట్లో ఏముంటుంది అంటే సర్కేడియన్ రిథమ్ అని అంటే మన బాడీలో సెట్ అయిపోయి ఉంటుంది. 24 అవర్స్ సైకిల్ అనేది మన మైండ్ లో సెట్ అయిపోయి ఉంటుంది. అంటే మనం మార్నింగ్ పని చేసుకోవాలి, మార్నింగ్ ఈవినింగ్ అదంతా, మళ్ళీ నైట్ లో పడుకోవాలి అనేది సెట్ అయిపోయి ఉంటుంది. సో కొందరికి ఏమవుతుంది అంటే ఇక్కడ సర్కేడియన్ రిథమే డిస్టర్బ్ అవుతుంది. ఫస్ట్ టైప్ వచ్చేసి అడ్వాన్స్డ్ అని ఉంటుంది. అడ్వాన్స్డ్ అని అంటే ఏంటంటే వీళ్ళకు
నిద్ర అనేది మరీ ఎర్లీగా వచ్చేసేస్తుంది. ఈవినింగ్ లోనే వాళ్ళు తూలుతా ఉంటారు పడుకోవడానికి. సో వారు ఎర్లీగా పడుకొని మళ్ళీ మార్నింగ్ జల్దీ లేస్తుంటారు. దీన్ని అడ్వాన్స్ అంటారు. ఇంకొందరికి డిలేడ్ ఉంటుంది సైకిల్. అంటే కొందరు చూసుంటారు మీరు, నైట్ లో బాగా ఎక్కువ యాక్టివ్ ఉంటారు, మార్నింగ్ టైమ్స్ లో లేట్ గా పడుకుని లేట్ గా లేస్తుంటారు. సో వీళ్ళను డిలేడ్ సర్కాడియన్ రిథమ్ ప్రాబ్లమ్స్ అంటారు. మళ్ళీ ఇంకొందరు ఏంది అని అంటే జెట్ లాగ్ అని ఉంటుంది. జెట్ లాగ్ అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా నుంచి యూఎస్ వెళ్దాం అనుకోండి, మనం ఇప్పుడు మార్నింగ్ లో ట్రావెల్ మొదలు పెట్టామంటే మళ్ళీ మార్నింగ్ కే రీచ్ అవుతాం మళ్ళీ ఒకసారి. అట్లా అయిపోయేసరికి ఏంటంటే వాళ్ళకు ఆ స్లీప్ రిథమ్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో వాళ్ళకు కొన్ని రోజులు నిద్ర సరిగ్గా పట్టదు, అంత పట్టినట్టు కూడా అంటే ఎఫిషియన్సీ క్వాలిటీ కూడా మంచిగా ఉన్నట్టు అనిపించదు. మళ్ళీ వాళ్ళ స్లీప్ సైకిల్ అడ్జస్ట్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంటాయి. దీనివల్ల వాళ్ళ వర్క్ ఎఫిషియన్సీ తగ్గుతుంటది, హెడేక్ వస్తుంటది, ఆకలి సరిగ్గా ఉండదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం మనం కామన్ గా చూస్తున్నది ఏంటి అంటే ఈ మధ్యలో అందరూ షిఫ్ట్ వర్కర్స్ లెక్క అయిపోయారు. అంటే కొందరు మార్నింగ్ షిఫ్ట్ చేస్తారు, కొందరు నైట్ షిఫ్ట్ చేస్తారు, మళ్ళీ మంత్ లో ఒక 2-3 టైమ్స్ మార్నింగ్ నైట్ షిఫ్ట్ కూడా అట్లా చేస్తుంటారు. సో ఇది మోస్ట్ కామన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లో చూస్తాం, మైన్ వర్కర్స్ లో చూస్తాము. ఏదైనా 24 అవర్స్ లైక్ హెల్త్ రిలేటెడ్ కూడా, హెల్త్ స్టాఫ్ కూడా నైట్ డ్యూటీస్ ఉంటాయి, మార్నింగ్ డ్యూటీస్ ఉంటాయి. సో వీళ్ళల్లో ఈ షిఫ్ట్ సర్కేడియన్ రిథమ్ అనేది ఉంటది. అంటే వీళ్ళకి ఏంటంటే ఒకసారి మార్నింగ్ పడుకోవడం, ఒకసారి ఈవినింగ్ పడుకోవడం వల్ల ఆ రిథమ్ అనేది డిస్టర్బ్ అయిపోయి వాళ్ళ స్లీప్ క్వాలిటీ అనేది దెబ్బతింటది. స్లీప్ క్వాలిటీ దెబ్బతినడం వల్ల కొందరికి ఏమైందంటే మరీ ఎక్సెస్ పడుకుంటారు, కొందరు ఏం చేస్తారంటే మరీ తక్కువ పడుకుంటారు, అసలు స్లీప్ రాదు పడుకుందామని అనుకుంటే. అట్లా అయిపోయేసరికి వాళ్ళకి ఏంటంటే హెడేక్స్ రావడం, మళ్ళీ తినడం, ఆకలి సరిగ్గా ఉండకపోవడము, మళ్ళీ తర్వాత కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో ఇవి సర్కాడియన్ రిథమ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ స్లీప్ ప్రాబ్లమ్స్ వచ్చేసి మనకు పారాసోమ్నియాస్ అని ఉంటాయి. పారాసోమ్నియాస్కి వెళ్ళే ముందు మనం 2 థింగ్స్ తెలుసుకోవాలి. మన నిద్రలో, నార్మల్ నిద్రలో 2 సైకిల్స్ ఉంటాయి. ఒక సైకిల్ అంటే ఒకటి ఎన్ఆర్ఈఎం, ఒకటి ఆర్ఈఎం అని. ఎన్ఆర్ఈఎం అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అంటారు, ఆర్ఈఎం అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ అంటారు. సో నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్ లో ఏముంటుంది అంటే మన మైండ్ అనేది రిలాక్స్ అయిపోతుంది, బాడీ అనేది రిలాక్స్ అయి ఉంటుంది, ఎక్కువ కలలు పడాయి. ఆర్ఈఎం లో ఏముంటది అని అంటే కొంచెం మైండ్ అనేది బాగా ఎక్సైటెడ్ స్టేట్ లో ఉంటుంది, ఫుల్ డ్రీమ్స్ ఉంటాయి, కానీ బాడీ మాత్రం పారలైజ్ అయిపోతుంది, అంటే మూవ్మెంట్ ఉండదు అన్నట్టు. సో ఎన్ఆర్ఈఎం లో మనకు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే కొన్నిసార్లు మీరు చూసి ఉంటారు, పిల్లలు మధ్యలో లేచి ఇట్లా కూర్చొని మళ్ళీ పడుకుంటారు. దాన్ని కన్ఫ్యూజ్డ్ అరోజల్స్ అంటారు. కన్ఫ్యూజ్డ్ అరోజల్స్ అంటే సింపుల్ అదే, మధ్యలో నిద్రలో పడుకొని ఉంటారు, ఇట్లా లేస్తారు, అటు ఇటు చూస్తారు, కన్ఫ్యూజన్ లో ఏం గుర్తుండదు వాళ్ళకు, మళ్ళీ పడుకుంటారు. మార్నింగ్ అడిగితే వాళ్ళకి తెలియదు అది. ఓకే, సో అది కన్ఫ్యూజనల్ అరోజల్ అంటారు. కొందరికి ఏమైతాయి అంటే టెర్రర్స్ వస్తాయి, నైట్ టెర్రర్స్ అంటారు. అంటే ఇట్లా కన్ఫ్యూజనల్ అరోజల్ కాకుండా సడన్ గా ఇట్లా లేచి అరుస్తారు, ఏదో ప్రాబ్లం అయిపోయింది మాకు అని. అడిగితే వాళ్ళకు ఏం తెలియదు, ఎందుకు అట్లా అరిచావు అని అంటే వాళ్ళకు కూడా గుర్తుండదు, మళ్ళీ కొంచెం సేపు తర్వాత పడుకుంటారు. అదిని నైట్ టెర్రర్స్ అంటారు. ఇంకొక టైప్ ఆఫ్ స్లీప్ డిజార్డర్ వచ్చేసి స్లీప్ టాకింగ్ అని ఉంటుంది. అంటే మీరు చూసే ఉంటారు చాలా మంది నిద్రలో మాట్లాడుకోవడం. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎన్ఆర్ఈఎం స్లీప్ డిజార్డర్. ఇంకొందరు ఏంటంటే స్లీప్ వాకింగ్ కూడా చేస్తారు. ఓకే, ఇది చాలా కామన్ గా మీరు వినే ఉంటారు. స్లీప్ వాకింగ్ అంటే ఏం చేస్తారంటే వీళ్ళు, ఇది కూడా ఎన్ఆర్ఈఎం ప్రాబ్లమే. దాంట్లో ఏంటంటే వాళ్ళు లేచి నడుస్తారు, కొంచెం దూరం నడవడం కానీ, కొంచెం లెగ్ మూవ్మెంట్స్ ఇవ్వడం కానీ, అక్కడ వాళ్ళకి తెలిసిన ప్రదేశంలో నడవడం కానీ జరుగుతుంటది. మళ్ళీ ఇంకో ఎన్ఆర్ఈఎం స్లీప్ ప్రాబ్లం వచ్చేసి స్లీప్ ఈటింగ్ డిజార్డర్ అని ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే నిద్రలో లేచి పోయి తినేస్తుంటారు. అది ఎన్నిసార్లు అయినా తినొచ్చు, ఏమైనా తినొచ్చు, మళ్ళీ ఒకవేళ పాయిజన్ తింటే అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఓకే, కొందరు అయితే కుక్ చేసుకొని తినడం కూడా చేస్తుంటారు ఆ నిద్రల్ని. ఓకే, సో దీనివల్ల గ్యాస్ ఆఫ్ చేయకుండా అలాంటి ఇన్సిడెంట్స్ కూడా అవుతుంటాయి. అండ్ మళ్ళీ వీళ్ళ మోస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఒబేసిటీ ఎక్కువ అవుతుంది. వీళ్ళు ఏంటంటే నేను ఏం మార్నింగ్ ఏం తినట్లేదు, వాళ్ళకి తెలిసి ఏం తినరు, తెలియకుంటేనే స్లీప్ లో తింటుంటారు. సో వాళ్ళకి ఏంటంటే నేను మార్నింగ్ ఏం తినట్లేదు, అయినా కానీ కూడా నేను లావ్ అవుతున్నా, ఎందుకు అవుతున్నానో నాకు తెలియట్లేదు అంటారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలుసు ఆయన నైట్ లేచి తింటున్నాడు, అందుకోసమని లావ్ అవుతున్నాడు. సో ఇవి ఎన్ఆర్ఈఎం స్లీప్ ప్రాబ్లమ్స్. మళ్ళీ ఇంకోటి ఆర్ఈఎం స్లీప్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఆర్ఈఎం స్లీప్ ప్రాబ్లమ్స్ లో ఏంటంటే మనం అనుకున్నట్టు డ్రీమ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అండ్ బాడీ అనేది ప్యారలైజ్ అయిపోయి ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి వాళ్ళ మధ్యలో నైట్ మేర్స్ అని వస్తుంటాయి. నైట్ మేర్స్ అని అంటే మరీ బ్యాడ్ డ్రీమ్స్ ఉంటాయి, కానీ మళ్ళీ వాళ్ళు లేచేసరికి లేవలేకపోతుంటారు ప్యారలైజ్ అయిన స్టేట్ లో. సో అది ఒక భయంకరమైన సిచ్యువేషన్ లేకుంటుంది. వాళ్ళకి అన్ని గుర్తుంటుంటాయి కానీ, వాళ్ళు బ్యాడ్ డ్రీమ్ వస్తున్నట్టు గుర్తుంటది కానీ వాళ్ళు లేవలేకపోతుంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఆర్ఈఎం లో కూడా మూమెంట్ డిజార్డర్స్ వస్తాయి. జస్ట్ లైక్ మన ఎన్ఆర్ఈఎం లో మాట్లాడినట్టు, స్లీప్ వాకింగ్ చేసినట్టు వీళ్ళకి కూడా బిహేవియర్ ప్రాబ్లం కానీ, మూమెంట్ ప్రాబ్లం కానీ వస్తుంది. కానీ ఇక్కడ ఎలా ఉంటది అంటే వాళ్ళ డ్రీమ్ ని యాక్ట్ చేస్తుంటారు కాబట్టి కొంచెం అగ్రెసివ్ గా చేస్తుంటారు మూమెంట్స్. సడన్ గా ఒక్కొక్కసారి మూమెంట్స్ రిలీజ్ అవుతాయి,
పారాలిసిస్ అనేది రిలీజ్ కూడా అవుతుంటది ఒక్కొక్కసారి. అప్పుడు ఏం చేస్తారంటే సడన్ గా వాళ్ళ డ్రీమ్ ని యాక్ట్ చేస్తున్నట్టు, వాళ్ళ డ్రీమ్ లో ఉరుకుతున్నారు అనుకోండి, ఇక్కడ కూడా వాడు సడన్ గా లేచి ఉరుకుతాడు. అక్కడ ఏమున్నదని కూడా చూసుకోరు. కిటికీ ఉంటే కిటికీ నుంచి ఒక్కొక్కసారి దూకేస్తుంటారు, లేకుంటే బాల్కనీ నుంచి ఒక్కొక్కసారి దూకేస్తుంటారు. అంటే డ్రీమ్ లో ఏముంటే అది యాక్ట్ చేస్తుంటారు. పక్కనోడు వాళ్ళ వైఫ్ ఉన్న హస్బెండ్ ఉన్న ఎవరో విలన్ అనుకొని కొట్టేయడము అట్లా. మళ్ళీ ఒక్కొక్కసారి అరవడము, ఒక్కొక్కసారి పాడడము అలా చేస్తుంటారు. కొంచెం అక్కడ ఏంది అంటే ఆర్యంలో కంట్రోల్ అనేది ఎక్కువ ఉండదు ఈ స్లీప్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ లో. మళ్ళీ ఈ ఆర్యం ఎన్ఆర్ఎం అయిపోయాక మళ్ళీ ఇంకొన్ని పారాసోమియాస్ ఉంటాయి. దాంట్లో ఏంది అని అంటే ఒకటి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే నైట్ టైం మనం ఇట్లా పడుకున్నప్పుడు మన కాళ్ళల్లో ఏదో పాకుతున్నట్టు, ఏదో అన్ఈజీనెస్ సెన్సేషన్ వచ్చినట్టు మనకు అనిపిస్తుంటది. అనిపించినప్పుడు మనము కాళ్ళను ఊకే కదుపుతా ఉంటాం. దాన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు. ఇది చాలా కామన్ గా చాలా మందికి ఉంటది. కొందరికి ఏంటంటే నైట్ క్రాంప్స్ వస్తుంటాయి, స్లీప్ క్రాంప్స్ అంటారు. మీరు చూసి ఉంటారు, కొందరికి సడన్ గా మంచి నిద్రలో ఉండి కాళ్ళు పిక్కలలో పట్టుకొని ఇట్లా గట్టిగా క్రాంప్స్ లెక్క వస్తుంటది. ఫుల్ సివియర్ పెయిన్ ఉంటుంది. సడన్ గా మనం లేస్తాం, మొత్తం స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది, మళ్ళీ పట్టడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో కొందరికి స్లీప్ క్రాంప్స్ కూడా ఉంటాయి. అవి మేబీ డ్యూ టు విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల రావచ్చు, లేకుంటే కొంచెం ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి కూడా రావచ్చు స్లీప్ క్రాంప్స్ అనేది. ఇంకొందరిని చూస్తుంటాం నిద్రలో పళ్ళు కొరుకుతుంటారు. ఇది చాలా మంది ఎప్పుడో ఒకప్పుడు చేసి ఉంటారు. కొందరు 5% లో మాత్రం రెగ్యులర్ గా చేస్తుంటారు. సో వీళ్ళకి ఏమైతుంటది అని అంటే ఊకే గ్రైండ్ చేయడం వల్ల టీత్ ని, వాళ్ళకి తెలియకుండా నిద్రలో గ్రైండ్ చేయడం వల్ల టీత్ అరిగిపోవడం, టీత్ ఇరిగిపోవడము, లేకుంటే ఇక్కడ హెడ్ ఏక్స్ రావడం మార్నింగ్ పూట, మళ్ళీ నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వాళ్ళకు ఆ క్వాలిటీ, స్లీప్ క్వాలిటీ ఉండక కూడా వాళ్ళు డిస్టర్బ్ అవుతుంటారు. సో ఇవి మెయిన్ గా పారాసోమ్నియాస్. ఇవే కాకుండా ఇంకొన్ని స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హైపర్సోమ్నియాస్ అని ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇన్సోమ్నియా. హైపర్సోమ్నియా అంటే వాళ్ళు చాలా ఎక్కువ నిద్రపోతుంటారు. ఇవి జనరల్ గా ఏదైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్, బ్రెయిన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వస్తుంటాయి. హైపర్సోమ్నియాస్ లో జనరల్ గా ఎంత ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు నిద్రపోవాలన్నట్టు ఉంటుంటారు. మార్నింగ్ లో కూడా ఎక్కువ నిద్రపోతుంటారు, నైట్ లో కూడా 9 hours కి మించి నిద్రపోతుంటారు. మళ్ళీ ఇన్నిసార్లు నిద్రపోయి, ఇన్ని అవర్స్ నిద్రపోయినా కూడా మళ్ళీ వాళ్ళకు ఆ క్వాలిటీ అనేది సరిగ్గా ఉండదు. ఆయన ఇంకా నిద్ర కావాలి, ఇంకా నిద్ర సరిగ్గా పట్టలేదు అన్న ఫీలింగ్ లో ఉంటారు. సో వీళ్ళని మనం హైపర్సోమ్నియాస్ అంటాం. హైపర్సోమ్నియాలో మాట్లాడుకునేటప్పుడు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డిజార్డర్ ఉంటుంది, నార్కోలెప్సీ అని. నార్కోలెప్సీ డిజార్డర్ అని. ఈ నార్కోలెప్సీ డిజార్డర్ లో ఏముంటదంటే హైపర్సోమ్నియా ఉంటది, అంటే ఎక్కువ నిద్రపోవడం ఉంటది. ఇంకొక ఫీచర్ ఏంటంటే క్యాటాప్లెక్సీ అని ఉంటుంది. క్యాటాప్లెక్సీ అంటే సడన్ గా వాళ్ళు ఉన్నట్టుండి ఇట్లా మాట్లాడుకుంటూ ధన్మని కింద పడిపోతారు. అంటే వాళ్ళ మజిల్ టోన్ అనేది ఒకటేసారి పోయి కింద పడిపోతుంటారు సడన్ గా. దానివల్ల వాళ్ళకి దెబ్బలు కూడా తగులుతుంటాయి. అదొక్కటే కాదు, మళ్ళీ వాళ్ళకు స్లీప్ లో పారాసోమ్నియాస్ కూడా ఉంటాయి. మళ్ళీ ఇంకొన్ని హాలుసినేషన్స్ కూడా వస్తుంటాయి స్లీప్ లో. అంటే స్లీప్ లో ఎవరో మాట్లాడుతున్నట్టు, పిలుస్తున్నట్టు వినిపించడము, చూస్తే ఎవరు లేకపోవడం, నిద్ర నుంచి లేచినప్పుడు కానీ, నిద్ర పట్టేటప్పుడు కానీ ఇవి జరుగుతుంటాయి. సో స్లీప్ లో వచ్చే హాలుసినేషన్స్ ని హిప్నోగోగిక్ కానీ హిప్నోపాంపిక్ హాలుసినేషన్స్ అంటారు. సో ఇవి జనరల్ గా నార్కోలెప్సీలో ఉంటాయి. సో ఇవి ఒక టైప్ ఆఫ్ స్లీప్ డిజార్డర్స్, హైపర్సోమ్నియా అనగా. మళ్ళీ నెక్స్ట్ టైప్ ఆఫ్ స్లీప్ డిజార్డర్స్ వచ్చేసి ఇంకొకటి మనకు ఆప్నియా అంటారు, స్లీప్ ఆప్నియాస్ అంటారు. స్లీప్ ఆప్నియాస్ అంటే నిద్ర పట్టినప్పుడు వాళ్ళ రెస్పిరేటరీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు రెస్పిరేషన్ సరిగ్గా తీసుకోలేకపోతుంటారు నిద్ర పట్టినప్పుడు. ఓకే, దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆక్సిజన్ సరిగ్గా అందరు, సాచురేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సడన్ గా అప్పుడు వాళ్ళు ఆ బాధతో లేస్తారు. సో ఇవి రకరకాలుగా ఉంటాయి. ఒకటి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అని ఉంటుంది. ఇంకొన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియాస్ ఏంటంటే సెంట్రల్ స్లీప్ ఆప్నియాస్ అంటారు. ఇవి కూడా చాలా రకాలుగా ఉంటాయి. సో ఇవన్నీ మెయిన్ టైప్ ఆఫ్ స్లీప్ డిజార్డర్స్. సో వీటికి ట్రీట్మెంట్ ఏంది అని అంటే కండిషన్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనం మాట్లాడుకున్నప్పుడు చూసుంటాం అనేక రకాల స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానికే ట్రీట్మెంట్ ఉంటాయి. సో జనరల్ గా ఒకటి మనం ఏం చేయగలుగుతాం అంటే కొంచెం మన స్లీప్ హైజీన్ అనేది డెవలప్ చేసుకోవాలి. స్లీప్ హైజీన్ అనేది కరెక్ట్ గా ఉండాలి. స్లీప్ హైజీన్ అంటే ఏంటి అని అంటే మనం రెగ్యులర్ గా ఒక టైంకి బెడ్కి వెళ్ళడం, కొన్ని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవర్సే పడుకోవడం, అదే టైంకి మళ్ళీ రెగ్యులర్ గా ఒక టైంకి లేవడం, అది మనం అలవర్చుకోవాలి. అది అలా అలవర్చుకుంటే మనకి ఏంటంటే స్లీప్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే బెడ్ కి హడావిడిగా వెళ్ళొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు 9 కి పడుకొని 4 కి లేద్దాం అనుకున్నాం అనుకోండి, మనం 8 వరకే ప్రిపేర్ అయిపోయి ఉండాలి పడుకోవాలని. అప్పుడు ఏమైనా బిజీ పనులు పెట్టుకోవద్దు జస్ట్ బిఫోర్ స్లీప్. ఇంకొకటి ఏంటి అని అంటే మనం అనుకున్నట్టే నైట్ టైము ఆల్కహాల్ తీసుకోవడం కానీ, కాఫీ, టీ, స్మోకింగ్ ఇవన్నీ చేయొద్దు. ఎక్కువ చేస్తే ఏంటంటే ఇవన్నీ స్లీప్ ని క్వాలిటీని తక్కువ చేస్తాయి, స్లీప్ టైం ని కూడా తక్కువ చేస్తాయి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే మనము ఎక్సర్సైజ్ అనేది హెవీగా చేయొద్దు పడుకునే ముందట. ఓకే, మార్నింగ్ చేయొచ్చు రెగ్యులర్ గా ఒక టైంలో మార్నింగ్ చేయడం వల్ల స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ జస్ట్ బిఫోర్ స్లీప్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అది తగ్గిపోతుంది.
అండ్ మనం అనుకున్నట్టే బెడ్ హైజీన్ లో ఇంకోటి ఏంటి అని అంటే అక్కడ ఎక్కువ సౌండ్ డిస్టర్బెన్స్ ఉండదు, ఎక్కువ లైట్ కూడా ఉండదు. సో బేసిక్ గా కామ్ క్వైట్ డార్క్ ప్లేస్ లో ఉంటే మనకు స్లీప్ అనేది బాగుంటది. బెడ్ ని మళ్ళీ మనం అనుకున్నట్టు ఏ పనిలకు యూజ్ చేయదు, పడుకోవడానికి తప్ప. ఆడుకోవడానికి కానీ, తినడానికి కానీ, మన వర్క్స్ చేసుకోవడానికి కానీ యూజ్ చేయకుంటే బెడ్రూమ్ బెటర్. మనం ఇవి మెయిన్ స్లీప్ హైజీన్ టిప్స్. ఇవి పాటించడం వల్ల చాలా వరకు మనము స్లీప్ అనేది మన క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంటది. సో ఈ స్లీప్ ప్రాబ్లమ్స్ ని ఎవాల్యుయేట్ చేయడానికి మనకు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టెస్ట్ కూడా ఉంటాయి. లైక్ పాలిసోమ్నోగ్రఫీ కానీ, మల్టిపుల్ స్లీప్ లేటెన్సీ టెస్ట్ అని కానీ, యాక్టిగ్రఫీ అని కానీ, అంటే చేయికి వాచ్ పెట్టుకుని అది రికార్డ్ చేయడమే కానీ, ఇలాంటి అనేక రకమైన టెస్టులు చేయడం వల్ల మనకు ఒక అందాజా వస్తుంది ఏం ప్రాబ్లం ఉంది అక్కడ, దేన్ని మనం ట్రీట్ చేస్తున్నామని. దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో దాని ట్రీట్మెంట్స్ అంటే అనేక రకాలుగా ఉంటాయి. లైక్ మెడిసిన్స్ ఇవ్వడం కానీ, స్లీప్ పెంచడానికి, స్లీప్ హైజీన్ పెంచడానికి మనం టిప్స్ ఇవ్వడం కానీ, అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొన్ని టైప్స్ ఆఫ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా ఉంటాయి స్లీప్ మంచిగా పట్టేటందుకు. అండ్ కొన్ని టైప్ ఆఫ్ బిహేవియర్ థెరపీస్ కూడా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం కదా 35-50% ఆఫ్ ఇండివిజువల్స్ లో ఏదో ఒక సైకాట్రిక్ ప్రాబ్లమ్ ఉంటుందని. సో వాళ్ళకు డిప్రెషన్ ఉంటే సిబిటి ఇవ్వడం, యాంగ్జైటీ ఉంటే రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవ్వడం, యాజ్ వెల్ as సిబిటి ఇవ్వడం. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ గా అవుతుంది అండ్ ఈ స్లీప్ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. సో మీకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.